శుభోదయం, శుభ సాయంకాలం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టుడే టాపిక్ వచ్చి మన యొక్క ఈ సీజన్ బట్టి ఈ రోజు నేను ఒక టాపిక్ అదే మన సూట్ అయ్యే టాపిక్ చెప్దామని తీసుకున్నాను. రెస్పిరేటరీ సిస్టమ్ అండి. మన యొక్క శ్వాస వ్యవస్థ గురించి చెప్దామని, లంగ్స్ గురించి, వాటి వల్ల ఏ ఏ ఇబ్బందులు వస్తాయి, కొంచెం మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ చలికాలంలో మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే దాని గురించి తీసుకున్నానండి. ఫస్ట్, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ. ఏమంటారంటే శ్వాసక్రియ అండి. రెస్పిరేషన్ ను మనం శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్సలేషన్ అండి. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసం అంటే మన యొక్క గాలిని లోపలికి తీసుకునే ప్రక్రియను ఉచ్ఛ్వాసము అంటారండి. నిశ్వాసం అంటే సేమ్ గాలిని బయటకు వదిలిపెట్టడాన్ని నిశ్వాసం అంటారు. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అండి. ఈ ఇన్స్పిరేషన్ లో మన యొక్క గాలి తీసుకోవడంతో లోపలికి తీసుకున్నప్పుడు కొన్ని వాయువులు కూడా మనకి అందులో వెళ్తాయండి. గాలి మనం ఇన్స్పిరేట్ చేసుకున్నప్పుడు, ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు మనకు అధికంగా ఏ వెళ్తుందంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం పీల్చుకుంటామండి. మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క గ్యాసెస్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటామంటే అండి, నైట్రోజన్ వచ్చి మనం 79% అండి, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.04% అండి. ఇది మనం గాలి లోపలికి తీసుకునేటప్పుడు మన లోపలికి వెళ్ళే వాయువులు ఇవి, వీటి యొక్క పర్సెంటేజ్ అండి. అలాగే మనం గాలిని వదిలిపెట్టేటప్పుడు, బయటికి వదిలిపెట్టేటప్పుడు కూడా ఆ వాయువులు బయటకు వస్తాయండి. ఇక్కడ సేమ్ అండి. గాలి మనం బయటకు వదిలేటప్పుడు నైట్రోజన్ 79% బయటకు వస్తుంది. ఆక్సిజన్ అండి 16%. బాగా గుర్తు పెట్టుకోండి. మనం తీసుకునేటప్పుడు 21%, బయటికి వదిలేటప్పుడు 16%. కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 4% అండి. సో ఇందులో ఏ మార్పులకు కానటువంటి, చేంజ్ అవ్వనటువంటి వాయువు ఏదైనా ఉందంటే అదండి నైట్రోజన్. ఇదే నోట్ చేసుకోండి. ఎటువంటి మార్పులకు చేంజ్ అవ్వనటువంటి వాయువు ఏదైనా ఉంది అంటే అది నైట్రోజన్. తక్కువగా వచ్చి ఎక్కువగా వెళ్ళే వాయువు ఏదంటే అండి ఆక్సిజన్. సో మన యొక్క మెకానిజం కి, మన యొక్క రెస్పిరేషన్ కి మనకు మెయిన్ కావాల్సిన గ్యాస్ ఏదంటే అండి ఆక్సిజన్. ఆక్సిజన్ అనే వాయువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వేస్ట్ గా ఏదంటామంటే అండి, వేస్ట్ గ్యాస్ ఇందులో కార్బన్ డైఆక్సైడ్. వేస్ట్ గ్యాస్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్. ఎటువంటి మార్పులకు గురి కానటువంటి వాయువు ఏదంటే నైట్రోజన్. తక్కువగా వచ్చి ఎక్కువగా వెళ్లే వాయువు వచ్చి ఆక్సిజన్. వేస్ట్ గ్యాస్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ అండి. సో ఈ శ్వాసక్రియల ఫలితంగా బయటకు వెలువడే వ్యర్థ వాయువు అండి కార్బన్ డైఆక్సైడ్. సో బేసిక్ గా మనం తీసుకున్నట్టయితే శ్వాసక్రియ అనేది జరగకపోతే అసలు మనం బ్రతికే అవకాశమే లేదు. సో శ్వాసక్రియ అనేది నిరంతర ప్రక్రియ అండి, కంటిన్యూ ప్రాసెస్. అది ఖచ్చితంగా దాని ప్రాసెస్ అది చేసుకుంటూ పోతుందన్నమాట. శ్వాసక్రియ జరగడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క లోపల శక్తి అనేది ఉత్పత్తి అవుతుందండి. సో ఈ రెస్పిరేషన్ అనేది బ్రతికున్న ప్రతి ఒక్క జీవుల్లో అండి శ్వాసక్రియ జరుగుతుందండి. శ్వాసక్రియ అన్ని బ్రతికున్న జీవుల్లోనూ శ్వాసక్రియ జరుగుతుందండి. మనకు వైరస్ అని, ఫంగస్ అని ఇవన్నీ ఉంటాయి. ఒక్క వైరస్ లోపల మాత్రమే అండి శ్వాసక్రియ జరగదు. అది లివింగ్ అంటారు, నాన్ లివింగ్ అంటారు. అంత డెప్త్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద మెకానిజం అండి. ఊపిరితిత్తుల యంత్రాంగం ఎలా ఉంటుంది అంటే మెకానిజం ఆఫ్ లంగ్స్. ఊపిరితిత్తుల యంత్రాంగం వచ్చి శ్వాస మరియు మనం తీసుకునే గాలి, వాయు మార్పిడి అంటే గ్యాస్ ఎక్స్చేంజ్. ఇప్పుడు చెప్పాను కదండి, అందుకే ఫస్ట్ ఇంట్రడక్షన్ అది చెప్పాను. అది కలిగి ఉంటుంది. ఇది మన యొక్క కండరాల చర్య నుండి ఒత్తిడి మార్పుల ద్వారా నడపబడుతుంది. సో ఇది ఊపిరితిత్తుల యొక్క యంత్రాంగం, మనం గాలి తీసుకోవడం, వదలడం. తర్వాత ఇందులో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లంగ్స్ అండి, ప్రధాన విధులు అండి, మన ఊపిరితిత్తులు చేసే ప్రధాన పనులు వచ్చి వాయు మార్పిడి అండి, గ్యాస్ ఎక్స్చేంజ్. దాన్ని శ్వాసక్రియ. ఏదంటే గాలి నుండి మనం ఆక్సిజన్ ని తీసుకొని రక్తానికి బదిలీ చేయడం, అదే సమయంలో రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించడం అండి. ఇది గ్యాస్ ఎక్స్చేంజ్ మెయిన్
ఫంక్షన్ అండి. లంగ్ ఫంక్షన్స్ లో మెయిన్ గా 7 ఉన్నాయి. దాంట్లో ఇదొకటండి. గాలి నుండి ఆక్సిజన్ ని తీసుకొని రక్తానికి బదిలీ చేయడం, అదే సమయంలో రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించడం. నెక్స్ట్ అండి, గాలి ప్రసరణ. సో గాలిని పీల్చడం మరియు వదలడం, ఇది నిరంతర ప్రక్రియ అండి. నెక్స్ట్, రక్షణ, ప్రొటెక్షన్. అది శ్లేషం మరియు శిలీయాలు ఉపయోగించి దుమ్ము, సూక్ష్మజీవులు మరియు చికాకు కలిగించే పదార్థాలను ఫిల్టర్ చేయడం మరియు రోగ నిరోధక కణాలను ఉంచడం, ఇలాంటి ప్రక్రియ చేస్తుందండి. రక్త నియంత్రణ. ఏదైనా మనకు చిన్న చిన్న రక్తం గడ్డకట్టి ఉన్నా కూడా దాన్ని ఫిల్టర్ చేయడం, వ్యర్థ పదార్థాలను జీవక్రియ చేయడం మరియు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుందండి. ఇవన్నీ ప్రధాన విధులు. నెక్స్ట్, పిహెచ్ బ్యాలెన్స్. శరీరం యొక్క యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ను కూడా నిర్వహించడానికి, కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడుతుందండి మన లంగ్స్. స్పీచ్ సపోర్ట్ అండి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మాట్లాడడానికి అవసరమైన గాలి ప్రవాహాన్ని కూడా అందిస్తుందండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం గాలి అనేది మనకు లోపలికి బయటికి వెళ్ళొస్తుంది. సో ఈజ్ మెయిన్ అండి. స్పీచ్ సపోర్ట్ లో కూడా ఈ యొక్క మన స్వరీకరణకైతే ఏదైతే మాట్లాడడానికి అవసరమైన గాలి ప్రవాహాన్ని కూడా అందిస్తాయండి మన లంగ్స్. ఎయిర్ కండిషనింగ్ అండి. మన యొక్క పీల్చే గాలిని సున్నితమైన కణజాలాలను చేరే ముందు దాంట్లో ఎంత హ్యూమిడిటీ అంటే వేడి ఎంత ఉంది, తేమ శాతం అన్ని చెక్ చేసి మరి మనకు అందిస్తుందండి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్స్ అండి ఇవన్నీ. అవే కాకుండా ఊపిరితిత్తులు అనేవి చాలా కీలక విధులు నిర్వహిస్తాయండి. ప్రధానంగా వాయు మార్పిడి, అదే చెప్పాను కదా, ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదులుతాం. శ్వాసను రక్షించడం, రక్తం యొక్క pH ని నియంత్రించడం, మాట్లాడడానికి సహాయపడడం, చిన్న రక్త గడ్డలను ఫిల్టర్ చేయడం మరియు గాలిని వేడెక్కించి తేమ శాతం కూడా చెక్ చేస్తుందండి. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లంగ్స్. సో ఇంత మంచిగా చేసే మన యొక్క లంగ్స్ ఏదైనా ఇబ్బందికి గురి అయినప్పుడు మనం ఎందుకు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇంత మంచి మనం గాలి పీల్చడానికి ఇంత మనకు సహాయపడే, మనం బ్రతకడానికి సహాయపడే ఈ లంగ్స్ ఎందుకు డిసీజెస్ వస్తున్నాయంటే కామన్ డిసీజెస్ అండి. లంగ్ డిసీజెస్ మెయిన్ ఆస్తమా, ఉబ్బసం అంటారండి. దీన్ని దీర్ఘకాలిక వాపు మరియు వాయు మార్గాల సంకుచితం. సెకండ్ వన్, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీన్ని దెబ్బతిన్న గాలి సంచులు అంటారండి, వాపుతో కూడిన వాయు మార్గాలు. సో సిఓపిడి అంటే తెలుగులో. నిమోనియా, థర్డ్ వన్. అది లోపల ఆ గాలి సంచుల్లో ఏదైనా ద్రవం నిండిపోయి ఉంటుందండి, దాన్ని మనం నిమోనియా అంటాం. అది బ్లడ్ కావచ్చు, తర్వాత వాటర్ కావచ్చు, పస్ అంటే చీమ్ కూడా కావచ్చు అండి. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అండి, క్షయ. అది అందరికీ ఐడియా ఉంటుంది. ప్రధానంగా ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి క్షయ అనేది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి, ఫైనల్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అంటే ఏంటండి, ఊపిరితిత్తుల్లో అసాధారణంగా కణజాలాలు పెరిగిపోయి తరచుగా, ఇది ఎక్కువ ఎందువల్ల వస్తుందంటే లంగ్ క్యాన్సర్స్ మెయిన్ స్మోకింగ్ తో ముడిపడి ఉంటుందండి. స్మోకర్స్ లో గుడ్డిగా 100కి 200% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క లంగ్ క్యాన్సర్స్ అండి. సో ఇవాళ ద మెయిన్ కామన్ లంగ్ డిసీజ్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆస్తమా, సిఓపిడి, నిమోనియా, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్ అండి. సో వీటికి ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి, వీటి యొక్క కారణాలని మనం తెలుసుకున్నామంటే చెప్పాను కదండి, స్మోకింగ్ సిఓపిడికి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కి ప్రాథమిక కారణం ఏంటంటే అది స్మోకింగ్. మనం చెప్పొచ్చండి, స్మోకింగ్ చేసే వల్ల మెయిన్ రిస్క్ అండి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అండి, వైరసెస్ అండ్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి టీబీ అండి. సో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా. సో దీనివల్ల కూడా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ అండి, కాలుష్యం వల్ల కూడా మన ఊపిరితిత్తులు దెబ్బతింటాయండి. అందుకే ఇంతకు ముందు ఒకసారి మనం పేపర్ న్యూస్ చూసినప్పుడు అయితే ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం పెరిగి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అన్ని చీజ్ చేశారండి. అంటే మొత్తం ఆపేశారు, ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ నే ఇది చేశారనమాట. అంత డామేజ్ చేస్తుంది కాలుష్యం, పర్యావరణ కాలుష్యం అనేది
అసలు పక్షులు మొక్కలు అన్ని కూడా చనిపోతాయండి. అది అందరికీ తెలుసు కామన్ గా. సో కొన్ని కొన్ని కొంతమందిలో జెనెటికల్ గా కూడా ఉండొచ్చండి లంగ్ డిసీజెస్. అదేంటంటే ఆల్ఫా యాంటీట్రిప్సిన్ లోపం అనేది అది అంత డెప్త్ అవసరం లేదు. సో ఒక జెనెటిక్స్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, సరే, ఇందులో ఇన్ని వస్తున్నాయి మనకు. నెక్స్ట్ కామన్ లంగ్ డిసీజ్ ఆస్తమా చెప్పాను కండి. ఆస్తమా గురించి జస్ట్ బ్రీఫ్ గా కొంచెం చెప్తాను. ఎందుకంటే మీకు డయాగ్నోసిస్ వాటి గురించి ఏమైనా తెలిస్తే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ వాళ్ళకు ఇవ్వచ్చని. ఆస్తమా అండి, ఉబ్బసం. ఉబ్బసం అనేదండి దీర్ఘకాలిక యొక్క ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో మనం తీసుకునే గాలి మార్గాలండి, వాయు మార్గాలు అక్కడ యొక్క వాపుకు గురైపోయి ఇరుకుగా మారుతాయండి. ఇరుకుగా మారినప్పుడు అక్కడ అదనపు శ్లేషాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో అందువల్ల ఏమవుతుందంటే అండి మనకు శ్వాస లోపము, ఛాతి బిగుతు మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు వస్తాయండి. చాలా మంది ఇక్కడ గుండె పట్టేసినట్టు అనిపిస్తుంది. ఎక్కువ రెస్పిరేషన్స్ తీసుకుంటారండి ఆస్తమా పేషెంట్స్. నార్మల్ రెస్పిరేషన్స్ వచ్చి మనకు యాక్చువల్ గా 22 to 30 ఉండాలండి. 30 పైన ఉంది అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా అది ఆస్తమా కేస్ కిందకి అవుతుందండి. సో ఎప్పుడైతే ఆ వాపుకు గురైపోయి అప్పుడు ఇబ్బందిగా మారుతాయో అప్పుడు మనకు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు చూస్తాం. దీన్నే ఉబ్బసం అని అంటాం, ఆస్తమా. సో వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అండి, శ్వాసలో గురక వస్తుందండి. మీరు గమనించినట్లయితే గురక, మనం గాలి వదిలినప్పుడు ఆస్తమా ఉన్న పేషెంట్స్ గాలి వదిలినప్పుడు ఈల వేసే శబ్దం, పిల్లి కూత సౌండ్స్ ఇవన్నీ వస్తాయండి. మీకు గుడ్డిగా చెప్తున్నాను. సో మన గురక పెట్టేటప్పుడు ఏదో లోపల కీచ్ కీచ్ అని సౌండ్ ఇలా ఉంటది. తర్వాత దగ్గు ఉంటుందండి, ముఖ్యంగా రాత్రిపూట ఉంటుంది, తెల్లవారుజామున ఎక్కువ వస్తుందండి. శ్వాస ఆడకపోవడం, తగినంత గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బిగుతు, లేకపోతే ఒత్తిడి లేదా ఎక్కువ పిండేస్తున్న భావన అనిపిస్తుందండి. ఇవన్నీ లక్షణాలు, ఆస్మా వాళ్ళు ఉండే లక్షణాలు ఇవి. సో నెక్స్ట్ సిఓపిడి గురించి మీకు చెప్పాను. సిఓపిడి ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అండి. ఇదేంటంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఆస్తమా అనేది సీజనల్ వైజ్ వస్తుందండి. ఎండాకాలం అంతా బాగుంటారు, చలికాలం ఈ సీజన్ అండి నవంబర్ నుంచి ఇంకా ఫిబ్రవరి వరకు వాళ్ళకు అసలు చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది పెడతాయి వాళ్ళకు. సో నెక్స్ట్ సిఓపిడి అనేది ఇంకా క్రానిక్ అండి, ఎప్పుడు ఉంటుంది. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్, దీర్ఘకాలికంగా ఉంటది. సో ఇదేం చేస్తుందంటే అండి ఈ సిఓపిడిలో శ్వాస తీసుకోవడంలో మనకు చాలా కష్టతరం చేస్తుంది. తర్వాత వచ్చి దెబ్బతిన్న వాయు మార్గాల నుండి గాలి ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. సో మనం శ్వాస తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. అక్కడ గాలి యొక్క సంచి తీసుకునే నష్టపోతుంది. దాన్ని గాలి సంచుని ఆల్వియా అని అంటాం మనము. సో దీనివల్ల మనకు దీనికి ఏంటండి కారణాలంటే సిఓపిడిలో మెయిన్ అండి పొగాకు పొగ మరియు కాలుష్యం, చికాకు కలిగించే వాటికి దీర్ఘకాలంగా మనం గురి అవ్వడం వలన ఇవన్నీ సాధారణ కారణాలు. మెయిన్ టొబాకో అండి. నెక్స్ట్ వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుందండి, కంటిన్యూస్ కాఫ్ ఉంటుందండి, గురక సేమ్ ఇందులో కూడా గురుకుంటుందండి, ఛాతి బిగుతు, ఇక్కడ పట్టేసినట్టు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందండి, అలసట, నీరసం, ఎనర్జీ ఉండదండి, కొంచెం దూరం నడిస్తే ఆయాసం ఎక్కువ. ఎందుకంటే ఆ గాలి యొక్క లంగ్స్ అవి బాగా మనం ఇన్ఫెక్షన్ కి గురైపోయి ఆ వాపు ఆ గాలి రావడానికి ఇబ్బంది అయిపోయి చాలా అలసట, నీరసం, కొంచెం దూరం నడిచినా నడవలేం. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అండి తరచుగా. ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయి? శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఏవండి? బ్రాంకైటిస్, నిమోనియా. నిమోనియా అంటే అదే అండి, మన లంగ్స్ లో నీరు గాని రక్తం గాని చీము గాని చేరడాన్ని నిమోనియా అంటారు. వీటి ఎందుకు వస్తుందండి? వీటి యొక్క మెయిన్ కారణాలండి ధూమపానం, స్మోకింగ్. ఇది అన్నిట్లో ఉందండి స్మోకింగ్. అందుకే స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని కంపెనీ వాడు సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తుంటాడు, కానీ మనం జనాలు కొంటుంటారు, తాగుతుంటారు. సో మెయిన్ నెక్స్ట్ వచ్చి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అండి. ఇదైతే మరి ఘోరం అసలు. ఎందుకంటే అసలు మనం సిగరెట్స్ తాగమండి, సిగరెట్స్ తాగని వాళ్ళు కూడా పక్కన నిలబడుకొని ఆ పొగ పీల్చినా కూడా మన లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి, లంగ్ డిసీజెస్. ఇది ఎంత బ్యాడ్ అంటే అసలు జనాల్లో అంత ఎక్కువ పాకిపోయింది అసలు సెకండ్ హ్యాండ్ స్మోక్. ఎవరో తాగడం వల్ల మన లంగ్స్ ఇబ్బందికి గురి కావడం, లేనిపోని డిసీజెస్ కి రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం. నెక్స్ట్ వాయు కాలుష్యం.
వాయు కాలుష్యం అంటే తెలిసిందే కదండి, పొగ, మన వాహనాల పొగ, తర్వాత వచ్చేసి మనం పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల. అందుకే చెట్లు పెంచాలి, వీలైనంత చెట్లు పెంచితే చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయండి. నెక్స్ట్ వీటిలో టైప్స్ ఉంటాయండి, టైప్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ అండి మెయిన్ నిమోనియా. నిమోనియాలో వచ్చి ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం నిమోనియా అంటాం. ఇది ఎక్కువగా ఎలా వస్తుంది అంటే గాలి ద్వారా అండి, మనం తీసుకునే గాలి ద్వారానే వస్తుంది. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకి ఇబ్బంది కలిగిస్తుందండి. ఊపిరితిత్తులో మనకి ఏముంటాయంటే అండి, లంగ్స్ లో ఎయిర్ సాక్స్, ఆల్వియోస్ అనేటివి ఉంటాయి. సో వాటిల్లో నీరు చేరడం, నేను చెప్పాను ఇంతకు ముందు మీకు, నీరు కానీ, పస్ కానీ, బ్లడ్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అవ్వనియండి. సో చేరడం వల్ల ఏమవుతుందంటే దాన్ని నిమోనియా అంటాము. సో ఇట్లా నీరు చేరడం వల్ల ఏమవుతుందంటే అండి, గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇలా నీరు చేయడం వలన గ్యాస్ ఎక్స్చేంజ్ అయితే, మనం ఏదైతే గ్యాసెస్ తీసుకుంటున్నామో, ఏదైతే వదులుతున్నామో, అప్పుడు మనకు చాలా కష్టం అవుతుందండి, ఇబ్బంది అవుతుందండి. సో ఊపిరితిత్తుల్లో నుంచి మనం రక్తంలోకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా డిఫ్యూజ్ అవ్వాలి. సో అక్కడ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాదు. నేను చెప్పాను కదా ఫస్ట్ లో, మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాం. సో దీనివల్ల ఏమంటుందండి, మనకి అలా రానప్పుడు ఏమవుతుంది, మనకు ఆయాసం అనేది వస్తుంది. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే నిమోనియా బాగా చిన్న పిల్లల్లో అండి. చాలా మంది చూడండి చిన్న చిన్న పిల్లల్లో వస్తుంది. ముసలి వాళ్ళల్లో చూస్తాం, అంటే అబౌవ్ 60-65 వాళ్ళలో చూస్తాం ఎక్కువగా నిమోనియా కేసెస్. ఇవి కాకుండా ఎవరెవరు నిమోనియాకు గురవుతారంటే, అంటే ఐ మీన్ చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళు కాకుండా ఎవరెవరు ఇంకా గురవుతారంటే, మనం డయాబెటీస్ లో కూడా చూడొచ్చండి. డయాబెటీస్ ఇస్ వెరీ 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 డేంజరస్. ఇప్పుడుంటే 100కి 80 మెంబర్స్ ఉందండి డయాబెటీస్. డయాబెటీస్ లేని ఇల్లే లేదనిపిస్తుంది, అలా అయిపోయింది ఇప్పుడు మన దీంట్లో ఉన్నాము. సో డయాబెటీస్ లో కూడా ఎక్కువగా మనం చూస్తాము. సో అది ప్రతి ఒక్క ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది డయాబెటీస్. షుగర్ అనేది, బీపీ అన్నా ఉంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, దాని తర్వాత ఉంటుంది. షుగర్ అనేది మనకు తెలియదండి అసలు, లోపల ప్రతి ఒక్క ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది. సో షుగర్ కంట్రోల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇమ్యూనిటీ అండి. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఈజీగా వస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ సరిగా లేనప్పుడు సో ఎవరికైనా వస్తాయి. సో అంటే రోగ నిరోధక వ్యవస్థ ఎవరికి తక్కువగా ఉంటుందండి, మామూలుగా అంటే స్టెరాయిడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో, తర్వాత వచ్చి ఎవరైనా సర్జరీస్ ఉంటాయి కదా, ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ లో, కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకునే వాళ్ళల్లో, లేకపోతే ఇంట్లో ఎవరికైనా టీబీ ఉంటే, సో ఇట్లాంటివి వాళ్ళల్లో చూస్తాం మెయిన్. నెక్స్ట్ ఇవి కాకుండా విటమిన్ డెఫిషియన్సీస్ అండి. విటమిన్ డెఫిషియన్స్ లో కూడా మన యొక్క న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే సరిగా తీసుకోకపోతామో దాని వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు మనకు తొందరగా డిసీజెస్ అటాక్ అవుతామండి. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి, నిమోనియా మెయిన్ ఎక్కువ సిమ్టమ్స్ అండి, దగ్గు, డ్రై కాఫ్ అండి, పొడి దగ్గు రావచ్చు, లేకుంటే గళ్ళతో కూడిన దగ్గు కూడా రావచ్చండి. సో నిమోనియా ఉన్న కేసుల్లో పొడి దగ్గు రావచ్చు, అట్ ద సేమ్ టైం గల్లపడే దగ్గు కూడా రావచ్చండి. నెక్స్ట్ జ్వరం వస్తుందండి, హై గ్రేడ్ ఫీవర్ 103, 104 అసలు తగ్గదు. సో నెక్స్ట్ ఆయాసం అండి. ఆయాసం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, రెస్పిరేషన్ రేట్ ఎక్కువైపోతుందండి. ఊపిరి ఏది ఎక్కువ ఎగసి పడుతుంటారు ఎక్కువ. సో అట్లాంటి కండిషన్స్ వస్తాయి. చెస్ట్ పెయిన్ అండి, అంటే సూది గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఈ నిమోనియా కేసెస్ లో. నీరసం, అలసట, ఆటోమేటిక్ గా మన గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వనప్పుడు మనకి ఇబ్బందిగా పట్టేసినప్పుడు నీరసము, అలసట, ఇవన్నీ కాకుండా బాడీ పెయిన్స్ అన్ని కూడా ఉంటాయండి. సో మనం సివియర్ గా అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా మనం పీల్చుకునే గాలి 30 సార్లు కన్నా ఎక్కువ వెళ్తే బ్లడ్ ప్రెషర్ పడిపోతున్నా, మనకు నాడి అంటే అండి పల్స్ రేట్ పెరుగుతున్నా, చేతులు కాళ్ళు చల్లగా అయిపోతున్నా, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా, అంటే కన్ఫ్యూజ్ అంటే ఏది పదిదే అది మాట్లాడతారండి.
సో ఇది సివియర్ నిమోనియా కిందకి వస్తుందండి. సో సివియర్ నిమోనియాలో ఈ యొక్క సిమ్టమ్స్ ఉంటాయండి. తర్వాత దీనికి క్లినికల్ గా కొన్ని టెస్ట్లు ఉంటాయండి. ఎక్స్‌రే అని, సిటీ స్కాన్స్ అని వాటిలో తెలుస్తుంది. సో ఎంత డెప్త్ ఏం అవసరం లేదు. సో దీనివల్ల మనకి బెస్ట్ ఫుడ్స్ అండి. ఇన్ని ఇన్ని చెప్పాం కదా! ఇన్ని ఏవేమి ఆస్తమా, సిఓపిడి, నిమోనియా, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్ ఇన్ని ఉన్నాయి కదా! సో ఇన్ని వాటికి ఉన్నాయి. సో వీటికి ఇన్ని ఉన్నప్పుడు మనకి వీటికి బెస్ట్ మెడిసిన్ ఏంటండి? లంగ్స్ కి బెస్ట్ ఫుడ్స్ అండి. ఫుడ్స్ ఏవి తీసుకుంటే మనం దాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనేది కూడా మనం ముందుగా తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఇలాంటి ఛాన్సెస్ రాకుండా ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా తీసుకుంటే గానీ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ న్యాచురల్ గా మునగాకండి. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి యొక్క ఊపిరితిత్తులను మంచు నుండి డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారంగా మనకేమవుతుందండి, చలికాలంలో శ్వాస సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ది బెస్ట్ అండి మునగాకు. మన కేవలం ఏముందండి, మురుంగా ప్లస్. సో మనం హ్యాపీగా అడ్వైజ్ చేయొచ్చండి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అండి, కివి. కివి పళ్ళల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈ పండ్లు తినడం ద్వారా మనకు ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం జరగదు. సో ఏం చేయాలండి, ఇందుకు మనకి కేవలం ఏమున్నాయి, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ అండ్ వెజ్ టాబ్లెట్స్ ఉన్నాయండి. సో ఇవి మనం అడ్వైస్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, బెల్లం. బెల్లం అనేది న్యాచురల్ డీటాక్సిఫైయర్ గా పనిచేస్తుందండి. సో దీని యొక్క బెల్లంలోని పోషకాలు శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయండి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ అండి. నిమ్మజాతి, బత్తాయి, నారింజ వంటి పండ్లల్లో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి ఊపిరితిత్తులను రక్షిస్తాయండి. సో దీనికి మనకి ఏముందండి, కేవా విటమిన్ సి ఉందండి టాబ్లెట్స్. హిమాలయన్ బెర్రీ టాబ్లెట్స్ మనం అడ్వైజ్ చేయొచ్చండి. హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఆల్సో ఇస్ దేర్. నెక్స్ట్ అండి, అల్లం. అల్లంలో ఏముంటుందంటే అండి, జింజరాల్ అనే ఒక పదార్థం ఉంటుందండి. అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి. అది ఎలా పనిచేస్తుందంటే మన యొక్క లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో మంట, వాపు కలిగించకుండా చూస్తుందండి. లంగ్స్ ని ఎల్లప్పుడూ శుభ్రంగా క్లీన్ గా ఉంచుతుందండి. అల్లం ఇది చాలా మంచిదండి అల్లం. నెక్స్ట్ ఉసిరి. ఉసిరిలో అండి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యొక్క రోధక నిరోధక శక్తిని పెంచుతుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో మంట, వాపు ఏర్పడకుండా చూస్తుందండి. సో లంగ్స్ ను క్లీన్ చేస్తుంది. మన కేవాలో ఏముందంటే అండి, కేవా ఆమ్ల టాబ్లెట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ తులసి అండి. తులసి గురించి చెప్పాల్సిన పనే లేదు. తులసిలో అసలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు చాలా ఉంటాయండి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి కాలుష్యం, పొగమంచు నుండి ఊపిరితిత్తులు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయండి. తద్వారా మనకు లంగ్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తులసి మనకేముందండి, అందరికీ తెలుసు, ఇది చిన్నపిల్లలు అడిగితే పంచ తులసి, గోడు తులసి రెండు ఉన్నాయండి. సో తులసిలో యాంటీ ఆక్సిడెంట్ ఎవరికైనా కామన్ గా పెట్టొచ్చు. ఈ చలికాలంలో మంచిగా అడ్వైజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరూ డైలీ కూడా మనం వాటర్ లో తీసుకొని తాగొచ్చు. సో దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. నెక్స్ట్ అండి, పసుపు అండి. పసుపులో ఏముంటుంది, కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో ఇది ఎందుకు పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గాను, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఈ కాలుష్యం వల్ల ఏదైతే మనకు ఒత్తిడి ఏర్పడుతుందో ఆ ఒత్తిడిని క్లియర్ చేస్తుందండి. అది ఒత్తిడి క్లియర్ చేసి మన ఊపిరితిత్తుని కాపాడుతుందండి. పసుపు వెరీ వెరీ బెస్ట్ అండి పసుపు అనేది. సో అలాగే లంగ్స్ ని శుభ్రంగా ఉంచుతుందండి. అందుకే మనం చలికాలంలో పసుపు పాలు తాగడం వలన, పసుపును వంటల్లో ఎక్కువ వాడడం వలన చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోండి, పసుపు అసలు న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి. సో మనకేముందండి, మన కేవా హల్దీ డ్రాప్స్. సో ఇదేంటింది అండి, ఈ హెల్దీ డ్రాప్స్ అనేది, కేవా హెల్దీ డ్రాప్స్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి, ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది, దగ్గు మరియు జలుబుకి ఉపశమనం ఇస్తుంది, జీర్ణ ఆరోగ్యానికి తోడవుతుంది, కీళ్ళ ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేస్తుందండి మన కేవా హెల్దీ డ్రాప్స్.
సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి మనకు మన ప్రోడక్ట్స్ లో. సో మీరు ఇవన్నీ క్లియర్ గా వాళ్ళకు ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే మనకు సగం ఇబ్బందులు మనం తీర్చిన వాళ్ళం అవుతామండి. సో దీంతో పాటు మన కేవాలో ఏవేవి ఉన్నాయంటే కేవా లంగ్స్ కేర్ టాబ్లెట్ అండి, కేవా ఆస్తమా కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి, కేవా శ్వాసహారి సిరప్ ఉంది, కాఫ్ కేర్ సిరప్ ఉంది, తులసి సిరప్ ఉంది, ఒమేగా 3 ఉన్నాయి. ఎందుకంటే బెస్ట్ అండి ఒమేగా 3 రెడ్యూసింగ్ ఆస్తమా పేషెంట్స్ లో అసలు కళ్ళు మూసుకొని మనం అడ్వైస్ చేయొచ్చు ఒమేగా 3. నెక్స్ట్ అండి మెయిన్ గ్రీన్ టీ, ఇది గుర్తుపెట్టుకోండి. కేవాలో గ్రీన్ టీ ఇది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే మనం ఏదైతే ఊపిరితిత్తులు తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందండి గ్రీన్ టీ. సో లంగ్స్ కి యొక్క కెపాసిటీ పెంచడానికి, మన లంగ్స్ సమస్యలు ఏవి రావడానికి గ్రీన్ టీ, కేవా ఒమేగా 3, కేవా తులసి సిరప్, కేవా హల్దీ డ్రాప్స్, కేవా శ్వాసహరి సిరప్, ఆస్తమా కేర్ ఉంటాయి, లంగ్ కేర్ ఉంది. సో ఇన్ని ఉన్నాయండి మనకు మెయిన్. ఈ లంగ్ కేర్ టాబ్లెట్లు అయితే ఆ యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శుభ్రం చేయడానికి మరియు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుందండి మెయిన్ గా. ఇది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఊపిరితిత్తుల శుభ్రతకు మరియు శ్వాస ఆరోగ్యానికి సహాయపడతాయండి. సో దీనివల్ల ఏంటంటే ఉపయోగం అంటే ఊపిరితిత్తుల్లో పేరుకున్న వ్యర్థ పదాలను తొలగించడంలో మన లివర్ కేర్ టాబ్లెట్స్ చాలా ఇది ఎవరైనా వాడొచ్చండి. లంగ్ కేర్ టాబ్లెట్స్ ఎవరైనా వాడొచ్చు. తర్వాత వచ్చేసి శ్వాసకోశ మద్దతుకు ఉపయోగపడుతుందండి. అంటే ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు అలర్జీల నుండి పరిస్థితులకు మద్దతు ఇస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ శక్తి కూడా ఉందండి. విటమిన్ సి మరియు ఇతర ఆక్సిడెంట్స్ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. సో ఇది ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు శ్వాసకోశ వ్యవస్థకు మద్దతునిస్తుంది. శ్వాసకోశ అలర్జీలను నివారించడానికి ఇది బెస్ట్ మెడిసిన్ అండి మన కేవా లంగ్ కేర్ టాబ్లెట్. సాధారణ ఊపిరితిత్తుల పనితీరుని నిర్వహిస్తుంది మరియు మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, శ్వాసనాళాల కండరాలను సడలిస్తుంది, ఆస్తమా దాడుల అవకాశాలు తగ్గించడంలో సహాయపడుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మన కేవా లంగ్ కేర్ టాబ్లెట్. సో టుడే టాపిక్ ఈస్ దిస్. థ్యాంక్ యూ. హోస్ట్ గారికి ఇస్తున్నా నగేష్. ఓకే, థ్యాంక్ యూ మేడం.